ఇప్పుడు దత్తాత్రేయ మందిరం గురించి వివరిస్తారు. దత్తాత్రేయ స్వామి ఈ ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి గుడి కూడా లేదు ఎక్కడ, ఈ మల్కాజ్గిరి ఏరియాలో. ఇది ప్రత్యేకంగా వారణాసి నుంచి ఈ విగ్రహం తెప్పించి హంపి స్వామి విద్యానంద స్వామితో మేము ప్రతిష్ఠ చేయించాం. ఇక్కడ ముఖ్యంగా ప్రతి గురువారం ఇక్కడ బాగా విశేషంగా భక్తులు వస్తుంటారు. అంతేగాక అనఘా వ్రతాలు, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఇట్లాంటి వాటన్నిటికీ వచ్చి సంబంధిత ఉత్సవాలన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. అనఘా వ్రతాలు మాత్రం చాలా ఎక్కువ జరుగుతాయి ఇక్కడ. చాలా విశిష్టంగా జనం వస్తుంటారు ఇక్కడ. సంతాన గోపాలస్వామి దేవాలయం అద్దంకి ప్రభాకరమూర్తి గారని మంచి కృష్ణ భక్తులు, వారి ద్రవ్య సహాయంతో ఇది కట్టించారు. ఈ విగ్రహం కూడా వారణాసి నుంచి తెప్పించాం. ఇది ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి ప్రదక్షిణాలు అవి చేసిన వాళ్ళకి చాలామందికి సంతానం కలిగింది. తర్వాత ఈ కృష్ణుడి భక్తులంతా వచ్చి ఇక్కడ పూజలు అభిషేకాలు అవి చేసుకుంటుంటారు ఎక్కువ. ఇప్పుడు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి వివరిస్తారు శ్రీ శివరామశర్మ గారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది కూడా 6 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ అయింది. ఈ విగ్రహాలు కూడా కడప జిల్లాలో తయారు చేయించాం. ముఖ్యంగా ఈ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మల్కాజిగిరి ఏరియాలో ఎక్కడా లేదు, చాలా దూరంలో ఉంది. అందుకని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా వివాహం లేట్ అయిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతోమంది మంచి ఫలితాలు పొందారు. అందులో ఉదాహరణ వంశీకృష్ణ అని, అతనికి చాలా కాలం లేట్ వివాహం, పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే పుట్టారు, ఆడపిల్ల పుట్టింది. అది ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. అది ఎంతోమంది వచ్చి అభిషేకాలు చేసుకుంటారు. ప్రతి మంగళవారం బుధవారం ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకుంటుంటారు. దుర్గమాత అమ్మవారి గురించి వివరిస్తారు. దుర్గాదేవి ఈ ప్రతిష్ఠ కూడా హంపి విజయారణ్య భారతి స్వామి వారే చేశారు. ఇక్కడ ఎంతో పవర్ఫుల్. ఇక్కడ చాలామంది జనం వస్తారు ఇక్కడికి. తర్వాత నవరాత్రంలో విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ ఎన్నో చండీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత లక్ష కుంకుమార్చనలు ఇవన్నీ జరుగుతాయి. లక్ష కమలాల పూజలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. అదిగాక ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఒక సంవత్సరం దసరాలో అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోయేటప్పుడు 1 గంటకి దేవాలయంలో గంటలు మోగినాయి. ఎందుకు మోగినాయి అని అన్ని తాళాలు జనం వచ్చి చూసారు. అన్ని వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి, కానీ అట్లా మోగినట్ట 2-3 సార్లు జరిగిందట. తర్వాత ఇంకోటి ఏంటంటే, పట్టపగలే దేవాలయం మధ్యాహ్నం పూట తాళం వేసి వెళ్ళగానే సాయంత్రం వచ్చేసరికి పైనుంచి అంతా నల్లటి భస్మం దేవాలయం నేల మీద అంతా నిండిపోయి ఉండేది. మేమేంటి అమ్మవారి బట్టలు గిట్ల ఏమైనా అంటుకునేమో, దీపారాధన ఉంది కదా అని భయపడ్డాం. కానీ అవేం జరగల, చాలా నల్లగా అన్నమాట. అది ఏంటని మేము భయపడి స్వామీజీకి ఫోన్ చేసి అడిగితే ఆయన అన్నారు, ఈశ్వరుడికేమో ప్రమద గణాలను ఉంటాయి, అమ్మవారికి యోగిని గణాలను ఉంటారట. అమ్మవారికి ఎక్కడన్నా పూజలు అవి సక్రమంగా జరుగుతుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు అర్చనలు చేసి ఆ విధంగా వాళ్ళ సంతోషాన్ని ఎళ్ళబుర్చి వెళ్తారట. యోగిని గణాలు ఆ విధంగా పూజలు చేస్తారు. అది ముఖ్యమైన విశేషం ఇక్కడ. అది మేము ప్రత్యక్షంగా 2-3 సార్లు జరిగింది అది ఇక్కడ. ఇప్పుడు భక్తుల అనుభవాలు. మా బాబు ఇక్కడ పూజారిగా చేస్తున్నాడు. మేము మా బాబుని తీసుకుని వచ్చే పరిస్థితుల్లో అసలు మా బాబుకి ఆరోగ్యరీత్యా అసలు బతకడు అనే దీనిలో వచ్చి ఈ గుళ్ళో పూజారిగా చేరి అమ్మవారిని వచ్చి మేము దర్శించుకొని అమ్మవారిని ప్రార్థించి నా బిడ్డని బతికిస్తే నీ సేవ చేసుకుంటా, లేతే మాత్రం నా వల్ల కాదు అని నేను దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత మా బాబు బతకడు అనుకున్న వాడిని బతికించింది ఈ మహాతల్లి. మీరు అనసూయమ్మ గారని వెంకటేశ్వర స్వామి భక్తురాలు, అన్నమాచార్యుల వారికి వీరభక్తురాలు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అన్నమాచార్య కీర్తనలు మారుమోగుతూనే ఉంటాయి. అందుకని ఆమె పేరే అన్నమాచార్య అనసూయమ్మ గారు అని పెట్టుకున్నారు. హైదరాబాద్ అంతా ప్రసిద్ధమైంది. ఈవిడ వల్లనే మాకు ప్రేరణ కలిగి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి కట్టించబోతున్నాం. అన్నమాచార్య సమేత ఆవిడ ఎంతో దాత. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో వారి భర్త పెద్ద ఉన్నత అధికారంలో ఉండి పెద్ద కేడర్లో రిటైర్ అయినారు. ఆవిడ జీవితం అంతా వెంకటేశ్వర స్వామి సేవలోనే ఆవిడ గడుపుతున్నది.
బాలా త్రిపుర సుందరి బాలాజీ కాబట్టి అమ్మ యొక్క అద్భుతమైన సౌందర్యం. ఈ కనకదుర్గాదేవి ఎవరో కాదు, మన బతుకమ్మ తల్లి, గౌరమ్మ తల్లి మాత్రమే. ముక్కోటి దేవతలకు కూడా మూలపుటమ్మ అంటారు మనకు పోతన గారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అంటారు. అటువంటి ఈ తల్లి అద్భుతమైన వరాలను ఇస్తూ ఉంటుంది. నా పేరు సుభద్ర అండి, మా వారి పేరు తిరుమల శ్రీనివాసులు. ఈ వినాయకుని గుడి కట్టించడానికి ప్రేరేపించింది మా వారు. ఎక్కువ చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మా వారికి గుడి కట్టించాలని చాలా ఇష్టమై దేవుడి దయ కృప వలన ఆ కోరిక అనేటువంటిది కలిగింది మా వారికి. అప్పటి నుంచి కట్టించాలని చెప్పేసి నేను అనుకుంటూ 1 సంవత్సరం తర్వాత దీన్ని శంకుస్థాపన కూడా చేశాము. అయిపోయిన తర్వాత గుడి కట్టేటప్పుడు కూడా దీనికి ఎన్నో ఆటంకాలు కూడా వచ్చినాయి. మేము అప్పుడు పుట్టపర్తిలో ఉన్నప్పుడు దీనికి చాలా ఆటంకాలు చేస్తున్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని కూడా వచ్చి ఫోన్ చేశారు. కానీ మాకు అప్పుడు ఏంటంటే ఈ గుడిగిన కట్టేస్తే మిగతా గుళ్ళు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి నాకు ఎందుకో చాలా అట్లా అనిపించింది. నాకు అక్కడ ఉన్నప్పుడు వినాయకుడు కూడా కళలోకి వచ్చాడు. అయితే నేను అప్పుడే అనుకున్నా అది కంపల్సరీగా పూర్తి అవుతుంది వినాయకుని గుడి. తర్వాత వేరే గుళ్ళు వినాయకుడు ఇది ఏ దానికైనా విఘ్నం కలగకుండా ఉండాలి కాబట్టి మా వారు మొట్టమొదటి వినాయకుడిని కట్టించాలని చెప్పేసి అని అనుకున్నారు. ఆ కోరికతోటే మేము ఈ వినాయకుని గడి కట్టించాము. మాది తిరుమల నగరి వాసిని అండి. ఇక్కడ మాకు అనుకూలంగా గుళ్ళు వచ్చాయి. విఘ్నేశ్వరుడు కానీ, మాకు ఆంజనేయుల స్వామి కానీ, అమ్మవారు కానీ, శివాలయం కానీ అన్నీ 4 గుళ్ళు మంచిగా మాకు అనుకూలంగా ఉన్నదండి. మాది గుడి పక్కనే ఇల్లు. అమ్మవారిని పొద్దున్న లేవగానే దర్శనం చేసుకుంటే మా మనసులో ఉన్నాయన్నీ మంచిగా అవుతున్నాయండి. నా పేరు అంకయ్య. మేము ఈ కాలంలో ఉంటాము. మేము మల్కాజిలో మాది ముత్యాల షాప్ ఉంది. మేము వచ్చి 7 సంవత్సరాలు అయింది ఇక్కడికి. అప్పుడు ఇక్కడ ఖాళీ స్థలం ఉండేది. అయ్యగారు బాగా కృషితోటి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ నిలిపారు. బాగా అన్ని విధాల మాకు చాలా అమ్మవారి దయ చాలా ఎక్కువగా ఉంది. మేము కొలుచుకునేది కూడా అమ్మవారినే. ఎప్పుడు చూసినా మాకు అమ్మవారు ఎప్పుడు మాకు చాలా సాయం చేస్తాడు. ఓం నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. ఈశ్వరుడు సాయంకాలం ప్రదోష పూజ చాలా మంచిది. దేవదర్శనం అందరూ చేసుకుంటే చాలా బాగుంటుంది. సాయంకాలం ఎవరైనా కూడా ప్రతి మనిషి కూడాను చాలా ఆరోగ్యప్రదం, ఆనందదాయకం, అన్ని రకాల బాగుంటుంది. నా పేరు లక్ష్మీ సుజాత అండి. ఈ గుళ్ళో ఏ చేసినా కానీ ఎవరికైనా మంచి అవుతుందండి. ఏది మనం కోరుకుంటే అదే జరుగుతుంది. మా బావగారు అబ్బాయికి ఉద్యోగం రావాలని మేము దండం పెట్టుకుంటే మంచి ఉద్యోగం వచ్చిందండి సాఫ్ట్వేర్లో. మేము అమ్మవారికి కిరీటం కూడా చేయించాము. అట్లనే నవగ్రహాల గుడి కూడా కట్టించాము. మేము రోజు పారాయణం చేస్తామండి, లలిత సహస్రనామ పారాయణము. మా ట్రస్టీ గారి భార్య ఉన్నారు, నాగమణి గారు. ఆవిడ అందరినీ కూడగట్టుకొని అందరితోనూ లలితా సహస్రనామాలు, నారాయణీయం, సౌందర్య లహరి, శివానంద లహరి ఇలా అన్నీ పారాయణం చేపిస్తారండి. అందరం మేము రోజు వచ్చి కూర్చొని 11 నుంచి 1 గంట వరకు రోజు పారాయణం చేస్తామండి. ఇప్పుడు ఒక పాట శ్రీమతి సంయుక్త బృందం వారిచే. మధురం మధురాతి మధురం
కొండ మీద వెలిసిన దుర్గా అమ్మవారి గురించి శ్రీ ఆంజనేయులు గారు వివరిస్తారు. అసలు మా కాలనీలో బోనాల పండుగ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో పోతున్నారు దూరవారము. అలాంటప్పుడు నేను గమనించి ఇక్కడ ఒక గుడి కడితే బాగుంటుంది, కాలనీ వాళ్ళందరూ ఇక్కడే చేసుకుంటారు పూజలని. ఎంతో కష్టపడి ఈ పైకి రాళ్ళు, ఇసుక, సిమెంటు అంతా మోసుకొచ్చి గుడి కట్టుకున్నాం. ఇక్కడ మాకు పూజలన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ కొంత ఈ కాలనీ సహకరిస్తే ఇంకా మంచిగా చేసుకొని మనకే బాగా గుళ్ళు కట్టుకొని అమ్మవారికి మంచిగా పూజలు చేసుకుందామని కాలనీ వాసులందరినీ కోరుతున్నాం. ఎవరున్న భక్తులు దాతలు ఉంటే వాళ్ళు కూడా సహకరిస్తే ఇక్కడ మంచిగా కట్టుకొని, దూరం ఉంది కాలనీలో లేదు, మనకు బాగా ఇక్కడ చేసుకోవడానికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఆటలు పోసుకోవచ్చు, కోళ్ళు పోసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, మనం అన్ని సౌకర్యాలు చేసుకోవచ్చు. అవసరమైతే నల్ల కనెక్షన్ కానీ ఎమ్మెల్యే గారిని అడిగి ఇంకా కొన్ని సహకారం తీసుకొని ఏమేమో చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇవన్నీ సమకూరిస్తే మాకు ఎంతో బాగుంటుంది అని కాలనీ వాసులకు కానీ ఈ టీవీ ఛానల్ వాళ్ళకి కానీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పల్లో ఉన్న శ్రీమతి లక్ష్మీ శ్రీనివాస్ శర్మ గారి ఇంట్లో వరలక్ష్మీ వ్రతము మరియు బొమ్మల కొలువును చూపిద్దాం. మందిరం దర్శన ప్రేక్షకులకు నమస్కారం. వచ్చేవారు మరొక ఆలయాన్ని దర్శిద్దాం. సాయి అశోక్ విజువల్స్ డివోషనల్ కాన్సెప్ట్స్. మొబైల్ నంబర్ 98855202